కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ గ్రాండ్ గా జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025కి బాయ్ బాయ్ చెప్తూ కేక్ కటింగ్ తో 2026కి వెల్కమ్ చెప్తున్నారు. ఈవెంట్లకు, రెస్టారెంట్లకు వెళ్లకపోయినా ఇంట్లోనే కేక్ కటింగ్ తో సింపుల్ గా న్యూ ఇయర్ పార్టీని జరుపుకుంటున్నారు. దీంతో సిటీలోని బేకరీలలో వివిధ రకాల కేక్స్ నోరూరిస్తున్నాయి. ఇప్పటికే వేలకు పైగా కేకులు రెడీ చేసి పెట్టుకున్న బేకరీలపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. న్యూ ఇయర్ వచ్చిందంటే నగరవాసులకు ఒక కొత్త వైబ్లోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా అర్ధరాత్రి 2 o'clockకి కేక్ కటింగ్ చేస్తూ విషెస్ చెప్పుకోవడం ఒక ట్రెడిషన్. అయితే దీనికోసము ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని బేకరీస్లలో అయితే కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ మనము అమీర్పేటలోని కంట్రీ ఓవెన్ బేకరీలో ఉన్నాము. ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కేక్స్ కనిపిస్తున్నాయి. మరి రష్ ఎట్లా ఉంది, ఎన్ని కేక్స్ ఆర్డర్ వస్తున్నాయి, మెయిన్గా ఎన్ని కేక్స్ రెడీ చేసుకుని తెలుసుకుందాం. సో న్యూ ఇయర్ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కేక్. midnight 12 o'clock ఎవరి స్తోమత దగ్గర వాళ్ళు కేక్ తెచ్చుకొని కట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో మీ కంట్రీ ఓవెన్ నుంచి ఎలాంటి కేక్స్ తీసుకొచ్చారు, ఎట్లా ఉంది రష్ సార్? మా బేకరీ వచ్చేసి 1993లో స్థాపితమైంది. అప్పటి నుంచి మేము చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మేము 1/2 kg కేక్స్ నుంచి 50 kg 100 kg కేక్స్ దాకా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మా కేక్స్కి వచ్చేసి చాలా డిమాండ్ ఉంది, చాలా ఫేమస్ అనమాట మా కేక్స్. మాకు బ్రాంచెస్ కూడా ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి. మాది country-oven.com అని వెబ్సైట్ కూడా ఉంది. మీకు ఎక్కడంటే అక్కడ సిటీలో మేము లాస్ట్ 30 years నుంచి డెలివరీ చేస్తున్నాం. మా బేకరీ కూడా ఇక్కడ ఉంది. న్యూ ఇయర్కి మేడం చాలా ఆర్డర్స్ వస్తాయి, మాకు బల్క్ ఆర్డర్స్ వస్తాయి మామూలుగా. ఇంకా కంపెనీస్ నుంచి కానీ, బ్యాంక్స్ నుంచి కానీ ఇంకా చాలా ఆర్డర్స్ వస్తాయి. మేము ప్రిపేర్ అయి ఉంటాం అనమాట అందరికీ. నైట్ అవుతుంటే మొత్తం కేక్స్తో సందడిగా కనిపిస్తుంటుంది కదా. సో ఎన్ని కేక్స్ మీరు రెడీ పెట్టుకున్నారు, ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఓకే, మేము వచ్చేసి ఒక 2000-3000 కేక్స్ రెడీ చేసి పెట్టుకున్నాము. మాకు ఈవినింగ్ మోస్ట్లీ 5 o'clock నుంచి క్రౌడ్ ఉంటుంది. మా స్పెషల్ ఎక్స్టెన్షన్ కౌంటర్ కూడా పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ మాకు ఈ ప్లేస్ అనేది సరిపోదు, ఈవినింగ్ టైంలో రష్ చాలా ఉంటుంది. మాకు స్పెషల్ ఎక్స్టెన్షన్ కౌంటర్ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ వేరియస్ కేక్స్ పెట్టామన్నమాట. లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవ్రీ డే లానే కేక్స్ ప్రైజెస్ ఉంటాయా? ఈ న్యూ ఇయర్ స్పెషల్ పెంచుతారా? మెయిన్గా కేక్స్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, కేజీస్ వైస్ ఎట్లా అమ్ముతారు? ప్రైజెస్ చేంజెస్ అనేది ఏముండదు, రెగ్యులర్ ప్రైజెస్ ఉంటాయి. న్యూ ఇయర్కి కానీ అట్లా సపరేట్ ప్రైజెస్ హైక్ కానీ అది ఏముండదు, నార్మల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర మేడం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కేక్ మ్యాండేటరీ ఎలా ఉంటుంది? సో నేను కంట్రీ ఓవెన్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. సో ఎప్పుడు ఇక్కడే కేక్స్ తీసుకుంటాం. ఇయర్ కేక్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి. సో ఎలా జరుపుకుంటాం న్యూ ఇయర్? ఫ్యామిలీతో అండి. నేను యూఎస్లో ఉంటాను, వచ్చాను న్యూ ఇయర్కి అని. సో ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని. సో ముఖ్యంగా కేక్ కటింగ్ అనేది మస్టా, లేకపోతే చేయాలని చేస్తారా? కటింగ్ మస్ట్ అని కాదు, ఉంటే బాగుంటుంది. ఇట్ యాడ్స్ మోర్ కలర్స్ టు ద సెలబ్రేషన్. కట్ చేస్తాం బ్లాక్ ఫారెస్ట్. సో ఎట్లా ఉంటుంది బేకరీలో మొత్తం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఈవినింగ్ అవుతాయి? ఇంకా ఈవినింగ్ మా కమ్యూనిటీలో చాలా బాగా చేస్తాము, అందరిని కలుస్తాము. అండ్ వీల్ హ్యావ్ డీజే ఆల్సో ఉంటుంది, అందరు డ్యాన్స్లు అన్నీ చేస్తాము. విల్ సెలబ్రేట్ ఇన్ వెరీ బిగ్ వే. గత 33 సంవత్సరాల నుంచి హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు బేకరీ ఉత్పత్తులతో సేవలు అందిస్తున్నటువంటి కంట్రీ ఓవెన్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి వేడుకను ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేటట్లుగా చేయడానికి కేక్ కటింగ్ అనేది ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా మారిపోయింది మన అందరి జీవితాల్లో. ఇప్పుడు 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ప్రజలకు వారి కోరికలకు అనుగుణంగా వారి కోరుకునేటువంటి రుచులు, విభిన్న ఫ్లేవర్స్తో విభిన్న రకాలైనటువంటి కేకులను అందిస్తున్న కంట్రీ ఓవెన్ ఈ సంవత్సరం కూడా దాదాపుగా 2000 కేకులను రెడీ చేసింది. ప్రతి కేక్తో పాటు కూడా మా సహచర కంపెనీ అయినటువంటి ఫుడీస్ రెడీ టు ఈట్ ఫుడ్స్ కంపెనీ నుంచి దోశ బ్యాటర్ను ప్రతి న్యూ ఇయర్ కేక్తో కూడా బహుమతిగా అందరికీ అందిస్తున్నాం.
బయట ఈవెంట్స్కి వెళ్ళకపోయినా ఇంట్లో మాత్రం ఒక కేక్ కట్ చేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని నైట్ని స్పెండ్ చేసి నెక్స్ట్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందని కూడా నమ్మకం. సో రేట్లు అయితే ఏం పెంచలేదు, కానీ న్యూ ఇయర్కి తగ్గట్టే, కొత్త సంవత్సరానికి తగ్గట్టే కొత్త కేక్స్ కనిపిస్తున్నాయి. కొత్త యాడెడ్ ఫ్లేవర్స్లో కూడా అక్కడ మార్కెట్లో అయితే నోరు నుంచి కేక్స్ కనిపిస్తాయి. సో మొత్తానికి అయితే రాత్రి జరిగిపోయే న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబైంది. నగరంతో పాటు బేకరీలోని కేక్స్ కూడా రెడీగా కనిపిస్తున్నాయి. శ్యామ్తో మోనికా, న్యూస్ హైదరాబాద్.